శుభోదయం. ఈరోజు నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము సామాజిక వర్గీకరణ సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే ఒక కొత్త పాఠ్యాంశాన్ని ఈరోజు మనం చదువుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అనేది అది సమాజం మనకు అది సమంగా లేదని, రకరకాల అసమానతలు ఉన్న సమాజంలో మనం అంత బతుకుతున్నాం అనేది మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా మన సోషియాలజీలో ఏంటంటే, సామాజిక శాస్త్రంలో ఏంటంటే ఈ అసమానతల గురించి మనం ఎక్కువగా మాట్లాడతాము, పరిశోధన చేస్తాము, రాస్తాము. ఇవన్నీ కూడా మన సోషియాలజీలో ఒక ప్రధానమైనటువంటి భాగంగా మనము సోషల్ స్ట్రాటిఫికేషన్ని చూడవలసి ఉంటుంది. అంటే సామాజిక వర్గీకరణ చూడవలసి ఉంటుంది. మనం ప్రపంచాన్ని, లేకపోతే భారతదేశాన్ని, లేకపోతే గ్రామాన్ని మీరు ఏది చూసినా కానీ సామాజిక వర్గీకరణ అంటూ అనేది లేకుండా ఉండదు. మీరు దీక్షగుంట లాంటి విలేజ్ని చూస్తే, మాలాంటి ఊరిని చూస్తే కొద్ది మంది దగ్గరనే భూమి ఉంటుంది, ఒక గుప్పడి మంది చేతిలో భూమి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా సన్నకారు, మధ్యతరగతి రైతులు, ఎక్కువగా లేబరు, దళిత కుటుంబాల నుంచి లేబరు, ఇవి స్త్రీలు లేబర్గా ఉంటారు. మీరైతే స్త్రీలు ఎంటైటిల్మెంట్ ఆఫ్ ది ల్యాండ్ కనుక చూస్తే, భూ హక్కు పత్రాలను కనుక మీరు చూస్తే అది ఎక్కువగా మగవాళ్ళ పేరు మీదనే ఉంటుంది. అంటే మనకు ఒక గ్రామం నుంచి మొదలు పెట్టుకుంటే, మా మండలం నెక్కొండ నుంచి మొదలు పెట్టుకుంటే, వరంగల్ అనే కానివ్వండి, హైదరాబాద్ అనే కానివ్వండి, చెన్నై, ముంబై, న్యూయార్క్, ఏదైనా కానీ తీసుకోండి, మొత్తం సమాజం అనేది ఒక గ్రేడెడ్గా ఒక అది తరగతులుగా విభజనకు గురై ఉంటుందని చెప్పొచ్చు. ఆ తరగతులు అనేది మనకు ఇప్పుడు 10th క్లాస్ ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని ఎట్లయితే ఉందో, అట్లే సమాజంలో కూడా ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అనేవి రకరకాల వర్గాలు ఉన్నాయి. దాంతో పాటుగా సమాజంలో రకరకాల కులాలు కూడా ఉన్నాయి. అంటే బ్రాహ్మణ కులము, ఆ తర్వాత వైశ్య కులము, ఆ తర్వాత క్షత్రియులు, ఆ తర్వాత మనకు శూద్రులు, ఆ తర్వాత దళితులు, ఇట్లా మనకు రకరకాల కులాలు కూడా ఉన్నాయి. ఒక పక్కనేమో మనకు ఆర్థిక అసమానతలు ఉన్నాయి, ఇంకో పక్కనేమో సామాజిక అసమానతలు ఉన్నాయి. ఇది ఏ రకంగా భారతదేశంలో ఉంది? ఇది ఒక్కటే కాదు, లింగపరమైనటువంటి అసమానతలు కూడా భారతదేశంలో ఉన్నాయి. అంటే స్త్రీలు, దాంట్లో దళిత స్త్రీలు, మళ్ళీ గిరిజన స్త్రీలు, బహుజన స్త్రీలు, ఆ తర్వాత ఉన్నత కులాల స్త్రీలు, బ్రాహ్మణ స్త్రీలు, గ్రామీణ స్త్రీలు, పట్టణ స్త్రీలు, మహానగరాలలో బతికే స్త్రీలు, ఇట్లా రకరకాల స్త్రీలలో కూడా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ మనం కనుక పట్టణ సమాజాన్ని కనుక చూస్తే, పట్టణాలలో లేబర్ ఒక పక్క, పెట్టి ట్రేడర్స్ అంటే చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు ఇంకొక పక్క, మిడిల్ క్లాస్ బిజినెస్ ఇంకొక పక్క, ఇండస్ట్రియలిస్టులు ఇంకొక పక్క, ఇట్లా మనకు గ్రామీణ సమాజాన్ని చూసినా, చిన్న పట్టణ సమాజాన్ని చూసినా, లేకపోతే మహానగరాల సమాజాన్ని కనుక చూసినా, అది రకరకాల వర్గీకరణలకు గురై ఉంటుంది. మనకు అది క్లియర్గా అవపడుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, దాని పక్కనే చిన్న స్లమ్స్ ఉంటాయి, లేకుంటే మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సామాజిక వర్గీకరణకి ఒక మనం బేస్ అని చెప్పొచ్చు. ఇలా మనకు ఏమవుతుందంటే, ప్రపంచం అనేది ఈ ప్రపంచీకరణ, మార్కెటీకరణ, మనకు ఎల్పిజి ఎప్పటి అయిందో అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఎప్పుడైనా అయిందో, అప్పటి నుంచి ఏంటంటే ఇంకా ఎక్కువగా మనకి ఈ యొక్క మార్పు, సామాజిక వర్గీకరణ అనేది ఎక్కువగా, అంటే మనకి ఇంతకుముందు లేనంత వైలెంట్గా ఇప్పుడు మనకు సామాజిక వర్గీకరణ అవపడుతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు లించింగ్ అని మీరు వినే ఉంటారు. అంటే నరహత్యలు అనేటివి ఇంతకుముందు తక్కువగా ఉండేవి. ఇప్పుడు వాడు గుడ్డు మాంసం తింటున్నాడని, లేకపోతే ఇంకేదో తింటున్నాడని నరహత్యలు చేయడం అనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి దాంట్లో మనం చూడవచ్చు. అంటే ఇది ఒక రకమైనటువంటి స్ట్రాటిఫికేషన్, ఒక రకమైనటువంటి ఫ్యాసిజం. ఈ ఫ్యాసిజం అనేది భారతదేశంలో వచ్చి ఈ యొక్క అసమానతల్ని ఇంకొంచెము ఎక్కువగా చేస్తూ అది తన యొక్క పబ్బాన్ని గడుపుకుంటున్నది ఫ్యాసిజం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే, కొంతమంది తక్కువ, కొంతమంది ఎక్కువ అనేది ఫ్యాసిజం యొక్క లక్షణాలు. ఇంకోటి ఏంటంటే, ఫ్యాసిజం యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే, పిట్టింగ్ వన్ కమ్యూనిటీ అగెన్స్ట్ ది అనదర్ కమ్యూనిటీ. అంటే ఒక కులానికి ఇంకొక కులానికి, ఒక మతానికి ఇంకొక మతానికి వైరుధ్యాన్ని క్రియేట్ చేసి, ఒక ఆర్టిఫిషియల్ వైరుధ్యాన్ని క్రియేట్ చేయడము, బ్లేమ్ చేయడం అనేది ఫ్యాసిజము సామాజిక వర్గీకరణను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు రైట్ వింగ్ కనుక చూస్తే, ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు అసమానతల్ని, ఆ తర్వాత రేసిజాన్ని, కులతత్వాన్ని, మతత్వాన్ని, వీటన్నిటిని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకని ప్రపంచం రెండు రకాలుగా మనకు విడిపోయి ఉన్నది, రైట్ వింగర్స్ అండ్
లెఫ్ట్ వింగర్స్, మధ్యలో మితవాదులు అంటే సెంట్రిస్టులు అని మనం చెప్పొచ్చు. దీని కాకుండా రాడికల్ లెఫ్ట్, రాడికల్ రైట్ కూడా ఉంటుంది. లెఫ్ట్ రైట్ కాకుండా రాడికల్ లెఫ్ట్, రాడికల్ రైట్ అండ్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే మనకు లెఫ్ట్ రైటే కాకుండా రాడికల్ లెఫ్ట్ ఉంటుంది, రాడికల్ రైట్ ఉంటుంది. అంటే ఒక రకంగా అసమానతలు పూర్తిగా ఉండాలి, మన ధర్మశాస్త్రం ఉండాలి, లేకపోతే ఇంకేదైనా ఉండాలి, లేకుంటే మా బైబిల్, ఖురాన్, భగవద్గీతలే ప్రామాణికంగా జీవితం నడపాలి, హిందూ రాష్ట్రం రావాలి, లేకపోతే మనకు ఇస్లామిక్ రాష్ట్రం రావాలి, లేకపోతే క్రిస్టియన్ అమెరికా మొత్తం క్రైస్తవ దేశంగానే ఉండాలి, వేరేవాడు బతకకూడదు. ఇవన్నీ కూడా మనకేంటి అంటే ఒక సామాజిక వర్గీకరణకు దారితీస్తాయని మనం చెప్పవచ్చు. అసలు మీరు అడగవచ్చు, సార్ సామాజిక వర్గీకరణ అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. దానికి సమాధానం చెప్తూ అంటే సమాజాన్ని మనం కనుక ఒక స్కేల్ తీసుకొని కనుక మనం విభజించినట్టయితే వాళ్ళ ఆదాయాన్ని, వాళ్ళ కులాన్ని, వాళ్ళ యొక్క సామాజిక స్థితిని బట్టి 3 రకాలుగా క్లాస్, స్టేటస్ అండ్ పవర్, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని మన సమాజాన్ని వర్గీకరణ చేయొచ్చు. ఈ క్లాస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే అది మిడిల్ క్లాస్ కావచ్చు, హై క్లాస్ కావచ్చు, లో క్లాస్ కావచ్చు. ఈ 3 రకాల క్లాసులు. ఆ తర్వాత భారతదేశం లాంటి దేశంలో అది క్యాస్ట్ కావచ్చు, అంటే ఉన్నత కులాల వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఆ తర్వాత లేని వాళ్ళు, ఆ తర్వాత గిరిజనులు, నిరుపేదలు, సమాజానికి దూరంగా నెట్టివేయబడ్డ వాళ్ళు, ఇట్లా రకరకాలైనటువంటి సామాజిక వర్గీకరణ అనేది భారతదేశంలో ఉంది. అయితే ఈ సామాజిక వర్గీకరణ ఒక పక్కన ఉంటే ఇది ఏ రకంగా మనకు అది రోజు రోజుకి చాలా విపరీతంగా సామాజిక వర్గీకరణ జరుగుతుంది, మార్పు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది మనం కూడా ఆలోచించాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడైతే ప్రపంచీకరణ వచ్చిందో ఆ ప్రపంచీకరణలో నగరాలను పెంచడం, అంటే ఉదాహరణకి స్మార్ట్ సిటీస్ అని మోడీ గారు మొదలుపెట్టారు. అంటే నీకు ఎక్కువ స్థాయిలో స్మార్ట్ సిటీస్ చేయాలి, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని మనకు సిటీలోకి తీసుకురావాలి, తీసుకొచ్చేసేసి వాళ్ళని మనము కొత్త వృత్తులలో పెట్టాలి. అంటే వ్యవసాయం అనేది ఒకప్పుడు మీకు గుర్తు, నేను ఎంఏ చదివేటప్పుడు 20 సంవత్సరాల క్రితము అది 50% ఎంఏ నేను చదివేటప్పుడు 50% అది మొత్తం జాతీయ ఉత్పత్తిలో దాని భాగం ఉండేది. కానీ ఈరోజు దాని జాతీయ ఉత్పత్తిలో దాని భాగం అనేది 28% తగ్గిపోయింది. అంటే నీకు వ్యవసాయం అనేది మనకు రోజు రోజుకి దాంట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే అది దాని ప్రొడక్టివిటీ, జాతీయ స్థూల ఆదాయానికి అది తక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ అంటే దానివల్ల మరి ఏం జరిగింది అంటే సర్వీస్ సెక్టర్ పెరిగింది. ఇప్పుడు మీకు పల్లెటూరులో ఒక 5th క్లాస్ నుంచి మొదలు పెట్టుకుంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డి, లేకపోతే ఇండస్ట్రియల్ స్కిల్స్, ఐటీఐ, లేకపోతే ఇంకైనా మెడికల్ చేసిన వాళ్ళు ఎవరు కూడా గ్రామీణ ప్రాంతంలో సర్వ్ చేయడానికి ఇష్టపడట్లేదు. మీకు అర్బన్ నగరాలు పెరగడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది జరుగుతున్న క్రమంలో ఏం జరిగింది అంటే మనకు వర్గీకరణలు కూడా పెరిగాయి. ఒక పక్క రూరల్, అర్బన్, మళ్ళీ క్లాసు, మళ్ళీ జెండరు, మళ్ళీ కాస్టు, రేస్, ఆ తర్వాత ఎల్జిబిటిక్యూ, ఇట్లాంటివన్నీ లింగ్విస్టిక్ డిఫరెన్సెస్, అంటే పలానా లాంగ్వేజ్ వాళ్ళు కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళే తెలుగు బాగా మాట్లాడతారు, మిగతా వాళ్ళు మాట్లాడలేరు. ఇవన్నీ కూడా మనకు రకరకాలైనటువంటి వర్గీకరణలు అనేటివి ఈ యొక్క సామాజిక వర్గీకరణ, లేకపోతే ఈ ప్రపంచీకరణ, ఈ యొక్క పట్టణీకరణ, ఈ రకరకాల నేపథ్యాలలో ఇదంతా జరుగుతుందనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే దీంట్లో మనం ఈరోజు ఈ పాఠంలో మనం ఏం తెలుసుకుంటామంటే సమాజాలు మరియు సామాజిక స్థిరీకరణ, అంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ పరిణామ క్రమాలు ఎలా జరిగాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అది ఏ రకంగా ఆర్గనైజ్ అయి ఉన్నది, హోదా అంటే స్టేటస్, సంపద అంటే వెల్త్, మరియు అధికారం పవర్, ఈ మూడింటి చుట్టూ మనకి ఎట్లా ఈ యొక్క సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది ఉంది అనేది మనం ఈరోజు పాఠంలో తెలుసుకుంటాం. భారతదేశంలో సామాజిక స్థిరీకరణకు వివరించండి కులం మరియు తరగతి. ఇది భారతదేశంకి వచ్చేవారికి ఇది ఒక కుల సమాజంగా ఎట్లా ఉంది. చాలామంది కమ్యూనిస్టులు ఏమంటారంటే వర్గమే ముఖ్యము, వర్గ విముక్తి ద్వారానే కుల విముక్తి జరుగుతుందని భావిస్తారు. భారతదేశంలో ఏంటంటే కొంతమంది అంబేద్కర్ వాదులు కానీ కొంతమంది ఏమంటారంటే భారతదేశం వచ్చేవరకు కుల విముక్తి అనేది ముఖ్యం, కుల విముక్తితోటే వర్గ విముక్తి కూడా అవుతుంది. దళితుల్ని కనుక మనం రాజ్యాధికారంలో తీసుకొస్తే ఆర్థిక పరమైన, సామాజిక, లైంగిక దోపిడీని మనం అరికట్టవచ్చు అనేది వాళ్ళ వాదన. ఇది మనకు భారతదేశంలో కులము మరియు తరగతి అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
అదే మనకు ఆఫ్రికాలో అయితే వైట్ అండ్ బ్లాక్ రేసిజం అనేది ఉంటుంది. ప్రపంచంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి స్థిరీకరణ ఉంది. అది కింగ్స్ కొంతమంది అనుకున్నాను. ఇప్పుడు బ్రిటన్ ఉంది అనుకోండి, కింగ్స్ ఉంటారు, క్వీన్స్ ఉంటారు, తర్వాత ప్లిబియన్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, ఎలీట్స్ ఉంటారు, ఇట్లా రకరకాల స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు. అంటే ఇట్లా రకరకాలుగా సమాజం అనేది స్లమ్ డ్వెల్లర్స్ ఉంటారు, బెగ్గర్స్ ఉంటారు. ఇవన్నీ కూడా సమాజంలో ఏంటంటే వీళ్ళు రకరకాలైనటువంటి మనకు రకరకాలైనటువంటి వర్గీకరణ అనేది సమాజంలో ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి సమాజానికి, ఒక మంచి సమాజానికి, ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజానికి ఎట్లాంటి సమాజం అయితే మనం కోరుకుంటున్నాము, ఎందుకు ఒకడు ఆకలితో చచ్చిపోతున్నాడు, ఇంకొకడు స్వర్గతుల్యమైనటువంటి సంపదతో ఉన్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఇది ఎట్లాంటి సమాజము, మనం పెట్టుబడిదారు సమాజంలో ఉన్నామా, లేకపోతే సోషలిస్ట్ సమాజంలో ఉన్నామా, లేకపోతే మధ్యతరగతి మిక్స్డ్ సోషలిస్ట్ ఉన్నామా, నెహ్రూ ఏ విధంగా ఆలోచించాడు, ఆయన ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఆలోచించారు, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎట్లా ఆలోచించారు, ఆ తర్వాత మనకి మోడీ గారు ఏ రకంగా ఆలోచించారు అనేది కూడా మనకి ఇట్లా రకరకాల ఏ మోడల్ ఆఫ్ అంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది ఏ మోడల్లో మనం అర్థం చేసుకుంటాము, దాని యొక్క ప్రాథమిక భావన ఏంటనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే సమాజాన్ని సంపద, రాజకీయ అధికారము మరియు స్టేటస్ అంటే వాళ్ళ స్థితి, అంటే ఏ కులంలో పుట్టాడు, సామాజిక స్థితిని, ఈ మూడు అనేటివి కూడా మొత్తంగా సమాజంలో ఒక ఒక తరగతులుగా వర్గీకరణగా ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక బాపనోడు ఒక బాపనతను పేదవాడు కావచ్చు, కానీ అతనికి ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, అతనికి వచ్చే అవకాశాలు కానివ్వండి వేరుగా ఉంటాయి. ఒక దళితుడు, అతనికి భూమి ఉండొచ్చు, కానీ అతనికి వచ్చే అవకాశాలు, అతనికి వచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉండొచ్చు. ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఎప్పుడో రూల్ చేశారు, వాళ్ళు చేసిన చేయకపోయినా ఈ రోజు వాళ్ళకి ఆంధ్రలో అయితే సాహెబ్లు అంటారు. సాహెబ్లు అంటే ఒక గౌరవప్రదమైనటువంటి మాట. అది తెలంగాణలో అనుకోండి తిరుకోళ్ళు అంటారు, ఒక రకంగా రఫ్ మాట. అంటే ఈ రకంగా మనకి రకరకాలైనటువంటి తరగతులు వర్గీకరణ అనేది ఉంది. తెలుగు భాషనే తీసుకున్నాం అనుకోండి, ఉర్దూ భాషనే తీసుకున్నాం అనుకోండి, ఇంగ్లీష్నే తీసుకున్నాం అనుకోండి, బ్రిటిష్ ఇంగ్లీష్, స్టాండర్డ్ ఇంగ్లీష్ అంటారు. మనకు రూల్ కూడా ఆంగ్లో సాక్సన్ రూల్ నుంచే కదా మనం విభక్తి పొందాం. అంటే వాళ్ళ లాంగ్వేజ్ గొప్పది, వాళ్ళ ఇంగ్లీష్ గొప్పది. అమెరికన్ ఇంగ్లీష్ కంటే కూడా వరంగల్ వాళ్ళు మాట్లాడే భాషని, తెలుగు భాషని చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అదే వేరే పాలమూరు అనుకోండి, ఆదిలాబాద్ ఉంది, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడే తెలుగు మరాఠీ మిక్స్డ్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే అది సరైన మంచి తెలుగు కాదు అన్నట్టు వాళ్ళు భావిస్తారు చాలా మంది తెలంగాణలో. అంటే లాంగ్వేజ్లో కానీ వర్గీకరణ ఉంది, మన మాటల్లో వర్గీకరణ ఉంది, మనం చెప్పే ప్రతి మాటలో వర్గీకరణ. అంటే మనం ఎటువంటి సామాజిక స్థిరీకరణ నుంచి వచ్చాము, ఎటువంటి సామాజిక స్థిరీకరణలో మనం ఉన్నాము, రేపు ఏం కాబోతాము, మన భాష ఏంటి, ఆ భాషలో కూడా ఇంత రకాలైనటువంటి వర్గీకరణ ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒక భాషలోనే ఇంత వర్గీకరణ ఉన్నప్పుడు ఆస్తులు, కులాలు, మతాలు, ప్రాంతాలు, స్థితులు, సామాజిక తరగతులు, ఇట్లా ఎన్ని రకాలైనటువంటి మనకు సామాజిక స్థిరీకరణ ఉండొచ్చు. భారతదేశంలో 4650 కులాలు ఉన్నాయి. 4600 కులాలు ఉన్నాయి. అంటే 650 కులాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క భాష, ఒక్కొక్క ప్రాంతము, ఇట్లా రకాల భాష వివిధత అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇండియా మొత్తం గాంధీ గారు ఏం చెప్పారు, హిందీ భాషనే ఉండాలి, అంటే హిందీ భాషను ప్రోత్సహించాలి, మనకి హిందీ సంస్థానాలు, హిందీ పండిట్లు, ఇట్లా రకరకాలుగా ఉంది. కానీ తెలుగు, తమిళ్ అనేవి లేవు. అంటే హిందీని ఒక జాతీయ భాషగా ఇంగ్లీష్కు రిప్లేస్గా చేయాలని ప్రయత్నం చేశారు. స్టూడెంట్ ఒక అబ్బాయి వాళ్ళు బతుకుతున్నాం అని చెప్తారు. ఇంగ్లీష్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఉమ్మి అని మా స్టూడెంట్ గోపాల్ అనే అబ్బాయి చెప్పాడు. అంటే అంత 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 స్ట్రాటిఫికేషన్ ఉంది ఈ లాంగ్వేజ్లో కూడా, భాషలో కూడా అంత రకమైన వైవిధ్యం ఉంది అని చెప్పవచ్చు. ఒకసారి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ట్రైన్లో ప్రయాణిస్తుంటే ఆయన మాటను బట్టి మీరు ఆంధ్ర వాళ్ళు అయితే ఇంత చక్కని తెలుగు భాష మాట్లాడుతున్నారు అన్నారు. తెలంగాణ వాళ్ళు చక్కటి తెలుగు భాష మాట్లాడితే ఆంధ్ర వాళ్ళంతా వాళ్ళ భాష వాళ్ళోలే అనుకుంటారు. అంటే తెలుగు ఎన్టీఆర్ కానీ లేకపోతే తెలుగు భాష వాళ్ళకు మాత్రమే
సొంతం అన్న రకంగా చెప్పారు. ఆ తెలంగాణ కానీ లేకపోతే రాయలసీమని కానీ వాళ్ళు ఆ తెలుగు భాషని వాళ్ళు వ్యక్తీకరించడం, సినిమాల్లో కామెడీగా పెట్టడం. ఎందుకు తెలంగాణ వాళ్ళ విలన్స్గా ఉంటారు, ఎందుకు రాయలసీమ వాళ్ళ విలన్స్గా ఉంటారు అంటే వాళ్ళ భాష, వేషాధరణ అవన్నీ కూడా వెనుకబాటుతనము, మొరటుతనము ఇవన్నీ చూపిస్తా అనేది ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఈ సామాజిక స్థిరీకరణ అనేది మనకు ఉంది. అంటే అది ఒక లాంగ్వేజ్లో కూడా ఉంది, ఇది భూములలో ఉంది, ఆస్తులలో ఉంది, మన సామాజిక స్థితిలో ఉంది, రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉంది. ఇవన్నీ కూడా మొత్తం ఒక సమాజాన్ని నిర్ణయిస్తాయని చెప్పొచ్చు. అంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం మనం అర్థం చేసుకోవాలి, ఒక సమాజాన్ని అర్థం చేసుకోవాలి అనేది అంటే మనం కనుక ఒక ఉంటే మనకేంటంటే ఇవన్నీ తెలుసుకుంటే కానీ మనకి పూర్తిగా సమాజం అంటే ఏంటో అర్థం కాదు. లేకపోతే మనం ఏదో పైపైన మాటలు అంటాయి, రోజుకు ఒక హత్యలు, క్రైమ్లు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా వరకు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే దాంట్లో హత్యలు, నేరాలు, క్రైమ్ ఫైల్స్, ఘోరాలు, వాడు వీని చేశాడు, వీని బాని చేశాడు, ఇవన్నీ మీకు ఎందుకు అవపడుతున్నాయి. ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు కాబట్టి క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళ లైంగిక స్వేచ్ఛ లేదు కాబట్టి వాళ్ళని ఎక్కువగా హెరాస్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మనకి ఏమవుతుంది అంటే రకరకాలైనటువంటి ఉండడం వల్ల మనకి ఇది సామాజిక వర్గీకరణ అనేది ఈ రకంగా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే నేను ఏం చెప్పాల్సుకున్నా అంటే భాషాపరంగా కానివ్వండి, లైంగిక పరంగా కానివ్వండి, ఆస్తుల పరంగా కానివ్వండి, పుట్టుక ద్వారా కావచ్చు, ప్రపంచీకరణ కావచ్చు, లేకపోతే పట్టణీకరణ కావచ్చు, లేకపోతే మనకు ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, అంటే పారిశ్రామికీకరణ కావచ్చు, ఇట్లా రకరకాల కారణాలు అనేటివి మనకు సామాజిక వర్గీకరణ అనేది చాలా వేగవంతంగా మారుతుంది. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. మనం ఇది చాలా చాలా ప్రతి సోషియాలజిస్ట్ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది అర్థం చేసుకోకుండా మనము ఇప్పుడే ఉందా సామాజిక వర్గీకరణ, లేకపోతే తర్వాత ఉందా, ఆది నుంచి సామాజిక వర్గీకరణ ఉందా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎట్లా అంటే మనం కనుక ప్రిమిటివ్ సొసైటీస్ మనం చూస్తే, అంటే మనం కనుక ఉన్నత మొదట్లో అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నటువంటి మన గిరిజన సమూహాలను కనుక చూస్తే అక్కడ ఏంటంటే మనకు ఈ సామాజిక వర్గీకరణ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే అక్కడ అసలు స్కిల్ బేస్డ్ కానీ ఇవన్నీ కానీ ఏమి ఉండవు. మనకేంటి అంటే ఈ యొక్క సామాజిక వర్గీకరణ అనేది ఈ యొక్క మనం గిరిజన సమూహాన్ని, గ్రామీణ సమూహాన్ని కనుక చూస్తే వాళ్ళంతా సింపుల్ సొసైటీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు వర్గీకరణ అనేది ఇంతగా ఉండదు. ఇప్పుడు మనం కనుక ఒకడు కారులో పోతాడు, ఇప్పుడు నేను వస్తా ఉంటే ఒకడు కారులో పోతున్నాడు, పెద్ద పెద్ద కారులో పోతున్నాడు, అనుకోవడం బిచ్చగాడు అనుకుంటున్నాడు. అంటే ఈ స్థాయిలో వర్గీకరణ అనేది మనం కనుక ప్రాథమిక సమాజాన్ని, లేకపోతే ఆదిమ సమాజాన్ని, గిరిజన సమాజాన్ని, మన సమాజం మొదలైనప్పుడు కనుక చూస్తే ఈ వర్గీకరణ లేదని చెప్పొచ్చు. అప్పుడు వర్గీకరణ అనేది ఏజ్, సెక్స్ మీద ఆధారపడి ఉండదు. ఇప్పుడు ఒక కులంలో హంటింగ్ గ్యాదరర్స్ ఉండేవాళ్ళు. హంటింగ్ గ్యాదరర్స్ అంటే వేట చేసి బతికే వాళ్ళు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే దాంట్లో ఎవరికైతే ఎక్సెప్షనల్ క్వాలిటీస్ ఉంటాయో, అంటే వేటలో నైపుణ్యం చూపిస్తారు, వాళ్ళకు మాత్రమే వాళ్ళు మాత్రమే కొంచెం ఎక్కువ గౌరవం పొందేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వేట మరియు ఏజ్. ఇప్పుడు ఒక కులంలో, ఒక మతంలో పెద్ద ఉన్నట్టు వాళ్ళని కుల పెద్ద చేస్తారు, మత పెద్ద చేస్తారు, లేకుంటే ట్రైబల్స్ పెద్ద చేస్తారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతం, నా చిన్నతనంలో మీరు నమ్మండి నమ్మకపోండి, దీక్షగుడ గ్రామంలో కుల పంచాయతీలు అంటే దళిత కుల బాటలో చూశాను నేను. ప్రతిరోజు వీక్ ఒక పంచాయతీ ఉండేది. ఏది ఆస్తులు కానీ, వాడు వీడిని తిట్టాడని, వీడు వాడిని తిట్టాడని వాళ్ళు మన ఇది పెట్టుకొని పంచాయతీలు చేసేవాడు. ఇట్లా నా చిన్నతనం మొత్తం పంచాయతీలు చూశాను. అంటే ఒక రకంగా అది ఆదిమ సమాజం. దాంట్లో పెద్దవాడు అంటే కుల పెద్ద ఉంటాడు. ఇప్పుడు మా నర్సయ్య అని ఉండేవాడు మా ఊళ్ళో, ఆయన చనిపోయాడు, ఆయనకు భూములు ఎక్కువ ఉండేది, కుల పెద్దగా ఉండేవాడు అతను. అంటే ఈ రకంగా మనకి గ్రామీణ సమాజాలు అనేటివి సింపుల్గా ఉంటాయి. ఏజ్ బేస్ మీద మీకు ఏంటంటే మీకు లీడర్షిప్ అనేది వస్తుంది. అదేవిధంగా హంటింగ్ స్కిల్స్ మీద మీకు, అంటే మీకు వేట చేసే స్కిల్ మీద మీకు ఇవన్నీ యొక్క మీకు గౌరవం కానీ లేకపోతే ఇవన్నీ కానీ ఉంటాయి. ఈ రకంగా మనకు ఆదిమ సమాజాలలో, తొలి సమాజాలలో మనకు సామాజిక వర్గీకరణ అనేది స్కిల్స్, ఏజ్ వీటి మీద ఆధారపడ్డది అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే షామన్స్ అంటే ఏంటంటే మ్యాజిషియన్స్. ఉదాహరణకి
మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందిన రోజులలో ఇది ఇది బాబాలు స్వాములు ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి. స్వాములు బాబాలు వీళ్ళంతా ఇప్పుడు సత్యసాయి బాబాలు, పుట్టపర్తి సాయిబాలు, లేకపోతే రకరకాల బాబాలు వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళు షామన్స్ అంటారు. ఈ షామన్స్ అనే వాళ్ళు వీళ్ళు మ్యాజిషియన్స్. అంటే చిన్నపిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా బీమారీ వచ్చింది అనుకోండి, రోగం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏదో మంత్రాలు అట్లాంటివి చేసేవారు. ఇప్పటికీ కూడా మెదక్ జిల్లా అనేది మనకు ఎక్కువగా ఈ యొక్క విచ్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అంటే చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ ఆదిమ సమాజాలలో ఇక మెజిషియన్స్ ఎక్కడైతే నిరక్షరాస్యత, హేతుబద్ధత, సైంటిఫిక్ టెంపరు ఇవన్నీ లేవో ఆ సమాజాల్లో ఏముంటుంది అంటే ఈ యొక్క వీళ్ళు ఉంటారు మెజిషియన్స్, అతను షామన్స్ అని చెప్తారు వాళ్ళని. ఆంథ్రోపాలజీ వాళ్ళని పిచ్చి డాక్టర్స్ అని కూడా చెప్పొచ్చు, లేకపోతే మెజిషియన్స్ అని కూడా చెప్పొచ్చు. లేకపోతే వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఊర్లలో మా అమ్మ కూడా ఊరికి మాటికి భయపడుతుండేది. ఎవరు మంత్రాలు చేస్తారో, ఆమెకు మంత్రాలు వస్తాయి, ఈమెకు మంత్రాలు వస్తాయి. ఈ మంత్రాలు మా పక్కింటిలో ఆయన ఉండేవారు, వాళ్ళు బైండ్లో అంటారు వాళ్ళని. వాళ్ళ ఇంటి ముంగటి నుంచి ఒక యంగ్ అమ్మాయి పోవాలంటే భయపడేవాళ్ళంట. ఎందుకు అంటే వాడు ఏం మంత్రం చేస్తాడో, ఎట్లలో తీసుకుంటాడు. అంటే ఒక అసమాన సమాజంలో మీకు ఈ షామన్స్ అంటే మెజిషియన్స్, ఆ తర్వాత వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా జనాలు భయపడేవాళ్ళు, వాళ్ళకి గౌరవం ఇచ్చేవారు. వాళ్ళు వస్తే భయపడేవారు, వాళ్ళు వస్తే లేచి నిలబడేవాళ్ళు. వాళ్ళకి ఈ రకంగా మనకు ప్రిమిటివ్ సమాజాలలో ఏంటంటే మనకి ఈ యొక్క షామన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ వల్ల సమాజం అనేది ఒక హైరార్కీగా ఉంది. ఆ తర్వాత మధ్యయుగాలకు రావడము, మధ్యయుగాలలో భూమి అనేది చాలా ప్రధానంగా కావడం అనేది దాని గురించి కూడా మనం చర్చిద్దాం. సామాజిక వర్గీకరణ అనేది సమాజంలోని సమూహాలు మరియు సామాజిక వర్గాలు ప్రతిష్ట, అధికారాలు, సంపద మరియు అధికారం యొక్క ప్రామాణికలపై వారి సాపేక్ష స్థానంగా పరంగా ఒకదానికొకటి ఎక్కువ లేదా తక్కువ ర్యాంక్ చేయబడే ప్రక్రియ. అంటే ఒక మనిషికి కానీ ఒక సమాజానికి కానీ మొత్తంగా వాళ్ళ సామాజిక వర్గాలు, వాళ్ళ ప్రతిష్ట, వాళ్ళ అధికారాలు, వాళ్ళ సంపద, అధికారం యొక్క ప్రామాణికలపై ఒకదానికి ఎక్కువ లేదా తక్కువ ర్యాంక్ చేయబడి, అంటే మనం మార్కులు ఇవ్వడం అనేది దాన్నే మనం సామాజిక స్థిరీకరణ లేకుండా వర్గీకరణ అని చెప్పొచ్చు. అంటే ఈ రకంగా సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది ఉంటుంది. శ్రేణులు సాపేక్షంగా దానం చేయబడిన లేదా వారి స్వంత సాఫల్యమైనప్పటికీ శ్రేణులచే పొందబడిన వాటిని ఆపాదించబడిన లేదా సహజమైన లక్షణాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రామాణికుల మధ్య ఆ వ్యత్యాసం చేయవచ్చు. అంటే ఈ యొక్క సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది ఎప్పుడు మరి అది బాగా ఎక్కువైంది అంటే అది ఎప్పుడైతే సమాజం మొత్తంగా, అంటే ఒక వ్యక్తి కాదు, అది కాదు, మొత్తం ఒక యూనిట్ని మొత్తాన్ని, అంటే ఒక సమాజం మొత్తాన్ని కనుక మనం డిగ్రేడ్ చేస్తే అది మనకు సోషల్ స్ట్రాటిఫికేషన్కు దారి తీసినట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఈ రకంగా మనకి సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయండి. ఒకటి ఏంటంటే అస్క్రైబ్డ్ స్టేటస్ అండ్ అచీవ్డ్ స్టేటస్. అస్క్రైబ్డ్ స్టేటస్ అంటే ఏంటి అంటే వాడు పుట్టుకతోటే వానికి కొన్ని లక్షణాలు వస్తున్నట్టు వానికి మనం కనుక గౌరవాన్ని కనుక ఇస్తే దాన్ని ఏమంటారు అంటే అస్క్రైబ్డ్ స్టేటస్ అంటారు. అస్క్రైబ్డ్ స్టేటస్ అంటే ఉదాహరణకి మీరు ఒక రాజు కుటుంబంలో పుట్టారు, రాజుల కుటుంబంలో పుట్టారనుకోండి, గోదావరి రాజుల కుటుంబంలో మీరు పుట్టారనుకోండి, ప్రభాస్ కమ్యూనిటీలో. పుడితే ఏమవుతుంది అంటే మీకు తెలుసో తెలియకో, మీరు పేదవాళ్ళైనా, మీరు మధ్యతరగతి వాళ్ళైనా, మీరు ఉన్న వాళ్ళైనా కానీ మీకు గౌరవ మర్యాదలు, ఏమండి రండి రాజుగారండి, కూర్చోండి, పోండి, లేండి అని ఇవన్నీ మనకు చెప్తా ఉంటారు. అది మనకి దాన్ని ఏమంటారంటే ఆస్క్రైబ్డ్ స్టేటస్ అంటారు. అంటే నువ్వు ఏం పని సోమరిపతిగా రోజు తిని మందు దాగి పడుకున్నా కానీ నీకు ఆస్క్రైబ్డ్ స్టేటస్ ఉంటే ఏమైంది అంటే అందరిని గౌరవించడం, నీకు విలువనివ్వడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే అచీవ్డ్ స్టేటస్. అచీవ్డ్ స్టేటస్ అంటే నువ్వు రజనీకాంత్ నరసింహాల వెనుక కొట్టు నరసింహ అని ఒక పాట వస్తుంది. వాడు అంటే వాళ్ళ అమ్మవాడు కలిసేసి ఒక భారం తీసుకొని తవ్వుకుంటూ మొత్తం ఒక పెద్ద హీరో అక్కడ మనకు రాళ్ళు అవి పడి మనకు వజ్రాలు పడి వాడు పెద్ద హీరో బాగా రిచ్ అవుతాడు. అంటే అది అచీవ్డ్ స్టేటస్. మీరు చాలా మంది ఏంటంటే మీరు చాలా సినిమాలు చూస్తే మీరు మైనే ప్యార్ కియా, ఆ తర్వాత చాలా మంది హీరోలు
వాళ్ళ మామలతోటో వాళ్ళ సమాజంతోటో గుణంతోటో ఛాలెంజ్ చేసి వాళ్ళు బాగా కష్టపడి వాళ్ళు పైకి వచ్చి చివరికి సినిమా ట్రెండ్ అయింది. ప్రతి హీరో కూడా వాడు తనకు జరిగిన అన్యాయాన్ని, తనకు జరిగిన అవమానాన్ని వాటన్నిటిని కొంచెం ఎదుర్కొని వాడు ఏం చేస్తాడు, చివరికి వాడు పెద్ద కష్టపడి సంపాదిస్తాడు. దాన్ని అచీవ్మెంట్ అని చెప్తారు. అంటే ఇట్లా అస్క్రిప్టివ్ స్టేటస్, అచీవ్మెంట్ స్టేటస్. ఇప్పుడు మన చిరంజీవి ఉన్నాడు, చిరంజీవిని అందరూ కష్టపడి ఇచ్చాడు. ఆ సినిమా ఇండస్ట్రీలో అంత కమ్మోలు ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీలో ఒక కాపుకులం చెందినవాడు కష్టపడి పైకి వచ్చాడు. అటు చిరంజీవి కానీ ఇక్కడ తెలుగు సమాజంలో అనేది ఒకటి ఉంది. అంటే చిరంజీవి స్టార్డమ్ ఎట్లా వచ్చింది అనేది అటు చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ ఉద్యమము దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ వీళ్ళంతా ఆందోళనలు, ఈ క్యాపిటలిజం ఉంది, అక్కడ గ్రీన్ రెవల్యూషన్ జరిగింది కాబట్టి అక్కడి నుంచి హీరోయిన్లు వచ్చారు, ఇప్పటికీ అమ్మాయిలు ఎక్కువగా ఆంధ్ర నుంచి వస్తున్నారు అనేది మనం అవన్నీ సోషలాజికల్ డిస్కస్ చేసినప్పుడు అది కూడా కరెక్టే. అంటే ఇట్లా మీకు రకరకాలుగా ఏమవుతుందంటే ఇట్లా అస్క్రైబ్డ్ స్టేటస్, అచీవ్డ్ స్టేటస్ ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి ఈ యొక్క రెండు విభాగాలు అనేవి అవపడతాయి. ఒకటేమో అస్క్రైబ్డ్ స్టేటస్, రెండోది అచీవ్డ్ స్టేటస్. మీరు ఈరోజు మనకు రిజర్వేషన్స్లో వచ్చిన వాళ్ళు అది పవర్ పాలిటిక్స్లో అని చెప్పొచ్చు. ఒక రకంగా అది మనకు బ్రాహ్మణులో పుట్టిన వాళ్ళు, ఎలిట్ కుటుంబాలలో పుట్టిన వాళ్ళు, లేకపోతే ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రీ, అది మనకు అస్క్రైబ్డ్ స్టేటస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు రకాలైనటువంటి వర్గీకరణ అనేది ముఖ్యంగా ప్రాథమిక వర్గీకరణ మన సోషియాలజీలో, సామాజిక శాస్త్రంలో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి అస్క్రైబ్డ్ స్టేటస్, రెండు అచీవ్డ్ స్టేటస్. మనం కనుక వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా ఇట్లాంటి కంట్రీస్ కనుక చూస్తే అవన్నీ కూడా అచీవ్మెంట్ ఓరియంటెడ్ కల్చర్. అంటే నువ్వు కష్టపడి కనిపెట్టి, ఇప్పుడు మనకు ఉదాహరణకు తీసుకుంటే ఎలక్ట్రిసిటీని కనిపెట్టడం, మీకు మోటార్ సైకిల్ కనిపెట్టడం, సెల్ ఫోన్ కనిపెట్టడం, మన పాఠాలు చెప్తున్న కంప్యూటర్ని, ల్యాప్టాప్ని, ఇంటర్నెట్ని, విమానాలని, వీటన్నిటిని అనుకున్నది కూడా మొత్తం కూడా అచీవ్మెంట్ ఓరియంటెడ్ సొసైటీ. అంటే ఏదో కనుక్కోవాలి అనే ఒక జిజ్ఞాస, అన్వేషణ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎడ్వర్డ్ జెన్నర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆ తర్వాత పైథాగరస్, ఎంతో మంది కూడా వెస్ట్రన్ సివిలైజేషన్ అనేది, అది యూరోపియన్ సివిలైజేషన్ కానివ్వండి, అమెరికన్ డ్రీమ్ అనేది కూడా మీ అందరికి తెలుసు. అమెరికన్ డ్రీమ్ ఏంటంటే నువ్వు కష్టపడితే నువ్వు ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు అనే ఒక అమెరికన్ డ్రీమ్ అనేది అది అచీవ్మెంట్ ఓరియంటెడ్. ఇండియాలో ఏంటంటే అస్క్రైబ్డ్ స్టేటస్. అంటే నువ్వు పుట్టుకనే వాడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఒక వైశ్యుడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఒక క్షత్రియుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేసినా చేయకపోయినా వానికి ఏంటంటే పుట్టుకతోటే వానికి వానికి గొప్పతనాలు చెప్పడం, వానికి మనం గౌరవం ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇట్లా దీన్ని మనం సామాజిక స్థిరీకరణగా మనం రెండు రకాల ప్రమాణాలుగా మనం చూడాలి. ఈ రెండు రకాల ప్రమాణాలే మొత్తం సామాజిక స్థిరీకరణ యొక్క సోషల్ స్ట్రాటిఫికేషన్కి అర్థం చేసుకోవడానికి మనకు పనిచేస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సామాజిక వర్గీకరణ కూడా చారిత్రక ప్రక్రియ. ఇది సామాజిక పరిణామం మరియు సామాజిక అభివృద్ధికి నిర్దిష్ట స్థాయి సమాజాల యొక్క సామాజిక సంస్థగా ఉద్భవించింది. డేటా మరియు ఆహార సేకరణ సంఘాలు సామాజిక భేదం యొక్క వ్యక్తిగత స్థాయిని కలిగి ఉన్నాయి. ఉదాహరణకి ఒక అగ్రశ్రేణి వేటగాడు, ఒక షామన్ అతని వ్యక్తిగత లక్షణాలు లేదా నైపుణ్యాల కారణంగా ఉన్నత హోదాను పొందుతాడు. వీటిని సమాజం ఆధ్యాత్మిక లేదా దైవిక మూలంగా భావించింది. అంటే షామన్స్ని గొప్ప దేవుళ్ళుగా వాళ్ళు ఇప్పుడు కోయగూడెంలో ఒక మనిషి చచ్చిపోతే ఎట్లా ఉంటుంది అంటే షామన్స్ ఏం చేస్తారంటే ఆ శవాన్ని ఇట్లా మోసేటప్పుడు అటూపి ఎవరింటికైతే పోతుందో అది వాడే దానికి మన చావు కారణం అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే అక్కడ మ్యాజికల్ పవర్స్ ఇవి అట్లాంటి ఉన్న వ్యక్తులు ఉన్న వాళ్ళకి మనకు గిరిజన గ్రామాలలో కానివ్వండి, పల్లెటూర్లలో కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మోడీని కూడా అంటూ ఉంటారు. ఏమని? మోడీ అయితే మున్కిన్ హై అంటే ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేస్తాడు. అంటే ఒక అగ్రశ్రేణి వేటగాడు అతన్ని అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే అది ఒక రకమైన షామనిజం. అంటే దాని ద్వారా నువ్వు హైరార్కీలో అతనికి నువ్వు పెద్ద పీట వేయడం అన్నట్టు. ఈ రకంగా ఒక దైవిక తాను అన్నట్టు బయాలజికల్ అని చెప్పుకున్నాడు. అంటే ఒక దైవిక మూలంగా భావించి చెప్పాడు. అంటే ఇదంతా ఎవరికి అంటే ఇదంతా ఒక అనాగరిక సమాజము, ఒక సింపుల్ సొసైటీకి అది పనికొస్తుంది తప్ప ఇప్పుడున్నటువంటి 20వ శతాబ్దంలో ఇవనేవి పనికిరావు. సమాజంలోని సభ్యులందరూ వయస్సు మరియు లింగ పరంగా భేదం ఉంది.
నేను ఇంతకుముందు కూడా మీకు పాఠం మొదట చెప్పాను. ఇదేంటి అంటే మనిషి యొక్క ఏజ్ మీద ఈ యొక్క సభ్యుల వయసు మరియు మగవాళ్ళైతేనే కులం మతం పెద్దలతో ఇవన్నీ కూడా ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఈ రకంగా మనకు ప్రాథమికంగా ఈ యొక్క వర్గీకరణ అనేది ఒక సింపుల్ సామాజిక దాని నుంచి మొదలైంది. ఆ తర్వాత అది ఎట్లయితే మారింది అనేది కూడా మనం దీంట్లో చెప్పుకున్నాం. పరిణామక్రమం అంటే పరిణామక్రమం కూడా అంటే ఎట్లా మానవ సమాజం ఒక వేట సమాజం నుంచి ఈరోజు ఇప్పుడు వేటగాడని సినిమాలు వచ్చాయి, రాజశేఖర్ది, ఎన్టీఆర్ది, షారూఖ్ ఖాన్ది ఎన్నో వేటగాడని వచ్చాయి. అట్లాంటి వేటగాడు నుంచి ఈరోజు ఆధునిక సమాజంగా మనం ఎట్లా ఎదుర్కొంటున్నాం. మనకు రోబో అని వచ్చింది. వేటగాడు వేరు, రోబో వేరు. అంటే మనిషి ఒక రోబోలకు మారుతున్నాడు. మీరు సినిమా చిత్ర టైటిల్స్ కనుక కూడా చూస్తే మనకు మారుతున్న సమాజానికి ఒక ఎట్లా అది మారుతుంది అనేది కూడా మనకి అది చెప్తా ఉంటుంది. అంటే ఈ రకంగా మనకు రోబో అని మనకు టైటిల్స్ వస్తూ ఉంటాయి. ఇంకేమైనా మిషన్ అని వచ్చింది, ఇంకేమైనా యానిమల్ అని వచ్చింది. అంటే ఇట్లా రకరకాల మనకు సినిమా టైటిల్స్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు పన్నెండు కాపురము, పచ్చని కాపురము, ఆ కాపురం, ఈ కాపురం, చెల్లెలి కాపురము, ఇవన్నీ పోయి ఇప్పుడు ఏమొచ్చింది, కిల్లర్, మిషన్, మాత్రం దొంగ, ఇట్లాంటివి వచ్చాయి. అంటే మారుతున్న స్కిల్ ఓరియంటెడ్గా చెప్పొచ్చు. రేపు చార్లెస్ శోభరాజ్ అని కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం సాంకేతికతలు మారుతున్నాయి. ఒక మీరు చాలా చిరంజీవి సినిమాలు కానివ్వండి, రజనీకాంత్ సినిమాలు మీరు కనుక చూస్తే దాంట్లో డబ్బులు దాచిన వాటి యొక్క ఫ్రిడ్జ్ని వాళ్ళు వాడు కిటికల్ నెంబర్ వేసినా కానీ మొన్న కూడా ఒక సినిమా చూస్తున్నాను, విజయ్ సేతుపతి. ఒక కోఆపరేటివ్స్ నడుపుతూ ఉంటాడు. వాడు ఒక లాకర్లో డబ్బులను పెడతాడు. ఆ లాకర్ని చాలా తెలివిగా వాళ్ళు మిగతా విలన్స్ దాన్ని తీయాలని చూస్తారు. అంటే దీనికంతా ఏంటంటే సాంకేతికత. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనకు ఉత్పత్తి సాంకేతికత అనేది పెరిగింది. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఒక కుండ ఉంది, అది మనం ఒక చక్రం మీద పెట్టి చేస్తాం. అదే ఒక స్టీల్ బిందె ఉంది అనుకోండి, దానికి స్టీల్ బిందె చేయాలి అంటే దానికి ఒక పెద్ద మిషన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అది ఒక సాంకేతిక. అంటే మీకు ఉత్పత్తి క్రమంలో సాంకేతికతలు విపరీతమైనటువంటి మార్పులకు దారి చేశాయని మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి సాంకేతిక ఇప్పుడు ట్రాక్టర్ నడపడం ఉందండి, లేకపోతే మీరు ప్రొక్లైనర్ ఉంది, ప్రొక్లైనర్ను అందరు నడపలేరు. రోడ్డులో రోలర్ ఉంది, రోలర్ని అందరు నడపలేరు. ఇంకొకటి చెప్తాను మీకు, ఫ్లైట్ ఉందండి, విమానం ఉంది, విమానాన్ని కొద్దిమంది మాత్రమే నడపగలుగుతారు. ఎందుకంటే దాంట్లో మనకు ఒక 10-15 రకాలైనటువంటి అవి ఉంటాయి. కార్ని కూడా నడపడం కష్టం, అంటే బండిని కూడా నడపడం కష్టం. అంటే వెస్పాలు, లూనాలు ఇట్లాంటివి నడపడం, వాటికి గేర్లెస్ బండిని నడపడం అనేది ఈజీ. కానీ గేర్లు ఉన్న బండిని, విమానాన్ని, హెలికాప్టర్ నడపాలంటే దానికి చాలా సాంకేతికత అవసరం. అట్లనే మనకు వ్యవసాయంలో కూడా మనకు ఉత్పత్తి విధానంలో సాంకేతిక మార్పులు అనేవి విపరీతంగా వచ్చాయి. ఈ పరిణామ క్రమం అనేది ఉత్పాదకతకు ఎక్కువగా తీసింది. అంటే మనకు ఉత్పాదకత పెరిగింది, సాంకేతికత పెరిగింది, ఆ తర్వాత ఇవన్నీ కూడా పెరిగాయి. అంటే మనకు సాంకేతికత పెరిగింది, ఉత్పాదకత పెరిగింది. వీటిని అర్థం చేసుకోవాలి. వీటిని అర్థం చేసుకుంటే మనకేంటి అంటే మనకు ఎందుకు ఈ యొక్క వర్గీకరణ వచ్చింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. మనకు సాంకేతికత, సంక్లిష్టత ఇది తెలిసినప్పుడు మనకు దాని యొక్క ఎందుకు గ్రేడేషన్ జరుగుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మిగులు మరియు సంపదను పశువుల రూపంలో లేదా ఆహార ధాన్య రూపంలో కూడబెట్టడం ప్రారంభించాయి. ఎప్పుడైతే మనం సాంకేతికత, యూరియా, ఫెర్టిలైజేషన్ పెట్టామో మనకు సంపద అనేది పెరిగింది. అది ఆహార ధాన్యంలో కూడబెట్టడం. మనకు ఇప్పుడు FCI గోడౌన్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని చాలా 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 అవి ఉంటాయి. ఏంటి మనకు వడ్ల బస్తాలు, బియ్యం బస్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి ఈ రకంగా మనకేంటి అంటే ఈ ఆర్థిక వ్యవస్థ మిగులు సంపద పశువుల రూపంలో లేదా ఆహార ధాన్యం రూపంలో కూడబెట్టడం అనేది జరుగుతుంటుంది. ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్, సమాజం యొక్క వర్గీకరణ 3 ప్రధాన ఆర్గనైజింగ్ సూత్రాలతో ఉంది. అవి స్థానిస్, సంపద మరియు శక్తిగత. అంటే స్టేటస్ మరియు వెల్త్ మరియు ఎనర్జీ, ఈ మూడింటి మీద మొత్తం సమాజము మనకు ఇది స్థిరీకరణంగా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ రోజులలో మీ అందరికీ తెలుసు, దీంట్లో జెండర్ కూడా ఒకటి పెట్టాలి.
సామాజిక స్థిరీకరణ అనేది మనకు లింగ భేదంగా కూడా ఉంది. అది స్టేటస్, సంపద మరియు పాలిటిక్సే కాదు, కొత్తగా ఏంటంటే మనకు లింగ వివక్షత, వీటి వల్ల కూడా సమాజం అనేది రకరకాల పరిణామాలు తీసుకున్నది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సామాజిక శాస్త్ర పరిశీలనలు ఏదైనా పరిణామ ప్రక్రియలో ఈ సూత్రాల మధ్య కొన్ని అనుబంధాలను బహిర్గతం చేశాయి. ఉదాహరణకి లేని సమాజాలలో కూడా ఆహార సేకరణ, వేట సంఘాలు వంటి సామాజిక స్థిరీకరణ సంస్థ కొంతమంది వ్యక్తులు ఉన్నత సామాజిక హోదాను పొందారు మరియు నాయకులుగా పరిగణించబడ్డారు. అంటే మనకు ప్రాథమిక సమాజాన్ని మనం చూస్తే దాంట్లో వేట, ఈ యొక్క ఆహార సేకరణ దాంట్లో ఎవరైతే కొంచెం స్కిల్ఫుల్గా ఉన్నారో వాళ్ళని లీడర్స్గా సామాజిక హోదా వాళ్ళకి ఎక్కువగా ఉంది అనేది మనం అర్థమవుతుంది. స్థితి అంటే స్టేటస్. సామాజిక యొక్క వర్గీకరణ ప్రారంభ సూత్రం హోదా. సామాజిక భాషలో వర్గీకరణ హోదా అంటే గౌరవం లేదా గౌరవపరంగా వారి సాపేక్ష స్థానంగా ఆధారంగా సమాజంలోని సమూహాలకు ర్యాంక్ ఇవ్వడం జరిగింది. నేను ఇంతకుముందు కనుక చెప్పినట్టు భారతదేశంలో బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎట్లయితే, దళితులైతే మరి ఊరికి బయట ప్యూరిటీ అండ్ పొల్యూషన్ స్కేల్లో ఎక్కడెక్కడ ఎవడైతే ఉన్నాడో దాన్ని బట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది జరుగుతుంది. గౌరవం అనేది స్టేట్ సభ్యుల పుట్టుకతో ఆనందించే గుణాత్మక లక్షణం. అంటే ఒక వ్యక్తి ఏ దాంట్లో పుట్టాడు అనేది దాని ద్వారా అతనికి ఇచ్చే గౌరవాన్ని మనం స్టేటస్ అని చెప్పచ్చు. పుట్టుకతో సంక్రమించినటువంటి గుణం ఏదైనా ఆపాదించబడుతుంది, మరి ప్రయత్నం ద్వారా పొందలేము. అంటే ఇప్పుడు ప్రయత్నం ద్వారా నువ్వు పెద్ద రిచ్ కావచ్చు, నువ్వు హీరో కావచ్చు, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, కానీ నీకు గౌరవం ఒక క్లర్క్కి, ఒక బ్రాహ్మణునికి ఇచ్చినంత గౌరవం ఒక దళిత ఐఏఎస్కి, ఐపీఎస్కి దినాలు ఇవ్వకపోవచ్చు. ఈ రకంగా నీకు పుట్టుకతో నీకు వచ్చినటువంటి స్టేటస్. ఇప్పుడు బ్లూ ఐస్, వైట్ స్కిన్, స్ట్రైట్ నోస్ ఉన్న వాళ్ళకి లండన్లో నేటివ్ లండనైట్స్ అన్నట్టు వాళ్ళకి. మా ఫ్రెండ్ చిట్టిబాబు అనే ఒక అబ్బాయి ఏదో చేస్తూ లండన్లో చెప్పాడు, అక్కడ కూడా వర్గీకరణ ఉందన్న, మేము యొక్క జీసస్ యేసుక్రీస్తు సంబంధించినటువంటి ట్రైనింగ్ మీద నేను లండన్కి వెళ్ళాను. ఆ లండన్లో ఇదంతా ఏంటంటే వాళ్ళకు మనకు దళితులను తీసుకుంటారు, కానీ అక్కడ మనకు ట్రైనింగ్ తర్వాత అర్థమైందంటే అక్కడ కూడా ప్రభువు మాటను తక్కువగా ఉంటారు. అక్కడ ఎవరికంటే బ్లూ ఐస్ ఉండి ఎవరికైతే ఉంటాయో, స్ట్రైట్ స్కిన్ నుండి, ఫేస్ స్కిన్ నుండి స్ట్రైట్ నోస్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళకి ఆ నేటివ్ బ్రిటిష్ వాళ్ళకే ఎక్కువ గౌరవం ఉంటుంది. చర్చిలో కానీ లేకపోతే బైబిల్లో కానీ చెప్పడం అన్నప్పుడు నాకు కూడా కొంచెం విచిత్రం అనిపించింది. అంటే సమాజం అనేది ఎట్లా వర్గీకరణ గురై ఉన్నది అనేది మనకు సివిలైజ్డ్ కంట్రీస్, అచీవ్డ్ ఓరియంటెడ్ కంట్రీస్ అని చెప్తాం. అది వాస్తవమే, అది కూడా వాస్తవమే, ఇది కూడా వాస్తవమే, అంతగా మారలేదు. ఇంకొక అమ్మాయి ఇందిరాని ఇప్పుడు ఐఐటి తెలంగాణలో ఆమె ఫ్యాకల్టీ పొలిటికల్ సైన్స్, ఆమె కూడా చెప్పింది నాకు లండన్లో ఎట్లా ఉంటుందంటే భారతదేశంలో ఇంకా దళితులను ఎట్లయితే ఇంకా తక్కువ వాళ్ళని ఎట్లయితే చూస్తామో అదే రకంగా మనకి యూకే, యుఎస్లలో కూడా మనకి దళితులు ఉన్న బ్లాక్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సౌత్ ఏషియన్స్ అందరినీ కూడా ఒక డాగ్స్ లాగా, ఒక మనుషులే కాదు వీళ్ళు పశువులాగా చూడడం అనేది అక్కడ ఉన్నటువంటి తెల్ల స్త్రీలు కానీ తెల్ల మగవాళ్ళు కానీ చేస్తారు. మీరు టామ్ అంకల్స్ క్యాబిన్ చదివితే సోషల్ స్టాటిస్టిక్స్ అంటే అర్థమవుతుంది, బ్లాక్ లిటరేచర్ చదివితే, దళిత లిటరేచర్ చదివితే. సంపద. సామాజిక వర్గీకరణ యొక్క రెండవ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్ అనేది సంపద. సాంకేతిక అభివృద్ధి చెంది ఉత్పత్తి విధానంలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో సంపద ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకి వేట మరియు ఆహార సేకరణ నుండి స్థిరపడిన వ్యవసాయం మార్పు. అంటే మనిషి ఒకప్పుడు మన ఇనుము ఎప్పుడైతే కనుక్కున్నాడో వాడు హంటింగ్ నుంచి వదిలేసేసి ఒక స్థిరమైన ఊరికే అడవులలో పోయి అడవులు ఏ ఎలుగు వంటికో, పులికో, సింహానికో వాడు బలిగాకుండా వాడు ఏం చేశాడు అంటే స్థిరమైన వ్యవసాయం చేసుకుందాం, ఏదో ఎక్కడైనా ఇంట్లో ఉండొచ్చు, బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు, మనకు ఏదో రకంగా నడుస్తుంది అనేది ఒక రకమైనటువంటి ఎప్పుడైతే ఇనుమును కనుక్కున్నాడో మానవుడు, ఎప్పుడైతే ఇనుమును కనుక్కున్నాడో ఈ ఇనుము ద్వారా మనకి సమాజంలో ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. ఇనుము అనుకోవడం ద్వారానే మనకు వ్యవసాయంలో అది స్థిర వ్యవసాయంగా దారిపడ్డదని చెప్పొచ్చు. ఇటువంటి మార్పులు సామాజిక స్థిరీకరణ యొక్క సంస్థను తీసుకురావడం కాకుండా కాలక్రమేణా సామాజిక సంస్కరణ యొక్క సంస్థ యొక్క సూత్రం కూడా ఇది మార్చాయని మనం చెప్పొచ్చు. ఈ రకంగా మనకు సామాజిక సంపద అనేది అది మనకు ఎప్పుడైతే ప్రొడక్టివ్ ఫోర్సెస్ అంటే మనకు ఉత్పత్తి చేసే
అవి మారాయో దానివల్ల ఏంటంటే మొత్తం ఉత్పత్తి దాని స్కిల్ కావాలండి. ఎప్పుడైతే ఈ ప్రొడక్టివ్ అంటే సాంకేతికత అభివృద్ధి చెందినప్పుడు ఒక బెస్ట్ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మా ఊర్లో మేము ఇప్పుడు ఏదైనా నా చిన్నతనంలో ఖైదీ, వేట ఇవన్నీ కూడా కాశీనాథ్ థియేటర్లో చూసాం. ఆ థియేటర్లో చూసినప్పుడు మనకు కొత్త సినిమా వచ్చిందంటే అది ఫర్ ఎగ్జాంపుల్ అది జగన్మోహిని అని ఒక సినిమా చూసాం. ఆ సినిమా నర్సంపేట నుంచి రావాలి ఆ రీల్. ఇప్పుడు బండి వేసుకుని అటు నుంచి ఇటు నుంచి అటు పోయాం. వరంగల్లో కూడా ఒకే సినిమా 3 థియేటర్లు ఆడినప్పుడు జెమిని థియేటర్ నుంచి వేరే థియేటర్ నుంచి ఇక్కడికి ఇట్లా రీల్స్ వస్తా పోతా ఉండేది. ఇది హైలీ స్కిల్డ్. అంటే అది పోయి ఈరోజు శాటిలైట్ వచ్చింది. శాటిలైట్ వచ్చిందంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మీరు డైరెక్ట్ ప్రత్యక్షంగా మారచ్చు. ఇది ఉత్పాదకత అంటే నాలెడ్జ్ టెక్నాలజీస్ హ్యావ్ చేంజ్డ్ అన్నట్టు. నేను కూర్చుంటే మీరు వినడం ఏంటండి, హైదరాబాద్లో నేను నాంపల్లిలో కూర్చొని నేను మాట్లాడుతుంటే ప్రపంచవ్యాప్తంగా మీరు చూడడం ఏంటి అంటే ఇదేంటంటే మీకు మన జ్ఞాన ఉత్పాదకత యొక్క అది మారిపోయాయి. ఈ టెక్నాలజీ అనేది మార్చింది. అంటే ఈ యొక్క సాంకేతికత అనేది మార్చింది. మీరు మాట్లాడుతుంటే మీరు వింటారు. అది సాంకేతిక మార్పు అన్నట్టు. దీనివల్ల ఏంటంటే మీరు ఇంట్లో కూర్చున్న పాఠం వినొచ్చు. ఇటువంటి మార్పు అనేది రావడం వల్ల స్కిల్ అనేది పెరిగింది. అంటే స్కిల్ అంటే ఎవరైతే ఈ ఆన్లైన్లో చెప్పగలుగుతారో వాళ్ళకి ఎక్కువ డిమాండ్ పెరిగింది. నేను స్కిల్ఫుల్గా నేను చెప్పగలుగుతున్నాను అంటే నేను ఉదాహరణ ఇదేంటి చెప్తున్నానంటే సాంకేతికత అనేది ఏ రకంగా దారితీసింది, అది వ్యవసాయానికి మార్పుకి, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి ప్రధాన తయారీ పరిశ్రమల ఆధారంగా ఎట్లా మార్పు తీసుకొచ్చింది, అది ఎట్లాంటి స్థిరీకరణ తీసుకొచ్చింది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ చెప్తాను. పరిశ్రమలు కానివ్వండి, బిహెచ్ఎల్ ఉంది. బిహెచ్ఎల్లో గ్రూప్ 1 కేటగిరీ ఉంటుంది, అంటే హైలీ స్కిల్డ్. మిడిల్ క్లాస్ ఉంటారు అంటే మధ్యలో పనిచేసేవాళ్ళు, లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది తక్కువ తెచ్చిన వాళ్ళు. ఈ రకంగా మనకు బిహెచ్ఎల్ తీసుకున్నా, హాల్ తీసుకున్నా, బిడిఎల్ తీసుకున్నా, ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా ఈ 3 అనేటివి ఉంటాయి. యూనివర్సిటీలు తీసుకున్నా కానీ ప్రొఫెసర్స్ క్వార్టర్స్ వేరు, నాన్ టీచింగ్ స్టాఫర్స్ వేరు, వర్కర్స్కి వేరు, తర్వాత మనకు సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి ప్రొఫెసర్. అది కూడా ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్ అన్నట్టు. అంటే ఒక ప్రొఫెసర్కి నేను అడుగుతున్నాను, ఎస్పెషల్లీ యూనివర్సిటీలలో సర్వెంట్ క్వార్టర్స్ ఎందుకంటే నాకు అర్థం కాదు. అంటే యూ వాంట్ టు వెరీ క్లియర్లీ టెలింగ్ దెర్ ఇస్ ఎ బాస్ అండ్ సర్వెంట్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ క్వైలీ I think it is highly objectionable. I feel personally, I feel that it is highly objectionable for a professor, and then there is a servant quarter. What is this servant quarters like a slavery? So whatever. See, this is a kind of this I want to say is that universities, industries, anything, they most of the things అంటే ఇది సామాజికంగా ఇది ఒక మనకు వర్గీకరణ అనేది స్థిరపడ్డది. ఇది వ్యవసాయంలో పరిశ్రమల ఆధారంగా ప్రధాన కారణం ఏంటంటే ఉత్పత్తి శక్తులు. అంటే ఎప్పుడైతే సాంకేతికత ఉత్పాదక సాంకేతికత అభివృద్ధి చెందిందో, ప్రొడక్టివ్ ఫోర్సెస్ అనేది ఎప్పుడైతే చేంజ్ అయ్యో అప్పుడు మనకి ఈ యొక్క మొత్తం వ్యవస్థ మొత్తం మారింది. అప్పుడు ఈ స్ట్రాటిఫికేషన్ ఎక్కువైంది అని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు ఉదాహరణకి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే ఒక టెక్నీషియన్ ఉన్నాడు అనుకోండి, ఏబిఎఫ్ ఏంటి ఇప్పుడు మనకు రజనీకాంత్ భారత్ 2లో మనకు మొత్తం బ్యాగ్స్ అవన్నీ వాడారు. దాంట్లో టెక్నీషియన్ తీసుకొస్తేనే అది సాధ్యమైంది. అంటే మనకి హైయెస్ట్ పే చేయాలి. ఇప్పుడు మీకు వరి కోసే మిషన్ ఉంది, ఆ మిషన్ వస్తేనే దాన్ని నడిపేవాడు వస్తేనే మనకి ఒక గంటకి ఇన్ని వేలు అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి సాంకేతికత, టెక్నీషియన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లా అంటే మీరు డ్యాన్స్లు అవి చేసేటప్పుడు కూడా మీకు ఎట్లా ఉంటుందంటే టెక్నీషియన్స్ మొత్తం డ్యాన్స్ కానీ, ఎస్పెషల్లీ ఫిల్మ్ ప్రొడక్షన్లో టెక్నాలజీ మొత్తం మారిపోయింది. ఇంతకుముందు కొన్ని షార్ట్స్ తీయాలంటే కెమెరాలు అవి ఇవి ఉండేది. ఇప్పుడు మనం సెల్ ఫోన్ ద్వారా కూడా ఒక ఫోటోలు తీయచ్చు. ఇంతకుముందు మా ఊళ్ళో ఎవరైనా ఫోటో తీయాలంటే వాళ్ళకి నెక్కొండ నుంచి ఫోటోగ్రాఫర్ వచ్చి మా ఇంటి ముందు నిలబడితే కానీ వాడు ఇట్లా ఏదో కెమెరాకి ఇట్లా వెనకాల అట్లా బ్లాక్ చేసేస్తే కానీ ఫోటో రాకపోయేది నా చిన్నతనంలో. ఇప్పుడు ఏంటండి మన సెల్ ఫోన్లో పోతా ఫోటో తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ ఉత్పాదక సాంకేతికత, ది టెక్నాలజీస్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది. చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దాని మీద ఎవరికైతే ఆధిపత్యం ఆ స్కిల్ తెలుసుకుంటాడో, ఉదాహరణకి మీకు సైకిల్ మెకానిక్ వచ్చండి. సైకిల్ మెకానిక్ వచ్చిన తర్వాత మీ సైకిల్ మెకానిక్ తోటి ఆగిపోతే బండి వచ్చింది. సైకిల్ ఎవడు వాడట్లేదు. మరి నువ్వు బండి టెక్నాలజీ తెలుసుకోవాలి, హీరో ఉండాలి, దాన్ని అది పోయిన తర్వాత కార్లు వస్తాయి. రేపు కార్లు ఇంకేదైనా రావచ్చు.
నీకు టెక్నాలజీ మారినప్పుడు ఏమైంది, నువ్వు కూడా మారాలి, నువ్వు కూడా టెక్నాలజీని మార్చుకోవాలి. ఇప్పుడు నువ్వు సైకిల్ పంక్చరే చేస్తాను, ఇప్పుడు నాలాగా నా చిన్నతనం సైకిల్ పంక్చర్ చేస్తున్నాను, బడికి పెట్టోని పెంట తెచ్చుకొని సైకిల్ పంక్చర్ కూడా చేస్తుండేవాడిని. ఇట్లా చేసినప్పుడు నేను సైకిల్ పంక్చరే చేస్తాను, బండికి పడి నాకు ఏరాదు, ట్రాక్టర్కు చేరాదు, ట్రాక్టర్ను కూడా విప్పాలి నేను, అది విప్పి దాన్ని పంక్చర్ అతకగలగాలి, మా బాబాయ్ చేసేవాడు. అంటే ఇట్లా ఏం చెప్తున్నాను అంటే, నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సాంకేతికత అనేది మారుతూ ఉంటుంది. అది వ్యవసాయంలో కావచ్చు, అది మోటార్ రంగంలో కావచ్చు, పరిశ్రమలే కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, లేదా ఐటీనే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు. ఇట్లా రకరకాల సాంకేతికత మారినప్పుడు ఆ సాంకేతికత పట్ల ఎవడైతే దాని మీద డామినెన్స్ ఉంటుందో వాడు ఒక ఎలీట్గా మనకు చెప్పొచ్చు. ఇప్పుడు మనకు సి లాంగ్వేజ్, ఆ తర్వాత పైథాన్ కనుక మనకు ఆ లాంగ్వేజ్ తెలిస్తే, అంటే కంప్యూటర్ రైటింగ్లో మనకి హైయెస్ట్ శాలరీస్ ఉన్నాయి, పైథాన్ తెలుసా లేదా అని అడుగుతారు. అంటే అది నువ్వు ప్రొడక్షన్ టెక్నాలజీ మీద నువ్వు గ్రిప్ పెంచుకున్నావు అని అర్థం. కెమెరా ఇవన్నీ వీటి మీద అది దానివల్ల మనకు ఎక్కువగా ఈ యొక్క గ్రేడేషన్ స్థిరీకరణ వచ్చింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సామాజిక వర్గీకరణ యొక్క ఆర్గనైజ్ హోదా మరియు సంపద మరియు ర్యాంకింగ్ చాలా లక్షణాలతో అస్పష్టంగా అనుభవించవచ్చు. పవర్ పాలిటిక్స్ అనేది కూడా చాలా చాలా ముఖ్యం. అంటే మనకు ఇవి కాకుండా, ఇప్పుడు పరిశ్రమలు కాకుండా, వ్యవసాయం కాకుండా, కులం కాకుండా, క్లాస్ కాకుండా ఇంకొక రకమైనటువంటి మనకు వర్గీకరణ ఉంది, రాజకీయ వర్గీకరణ. ఈ రాజకీయ వర్గీకరణ అంటే ఏంటంటే, రాజకీయాల వల్ల కూడా మనకు ఈ యొక్క వర్గీకరణ ఉంటుంది. ఉదాహరణకి రిజర్వేషన్స్ ఉన్నాయనుకోండి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు లేదనుకోండి, కొన్ని స్టేట్లలో ఉంది. వీళ్ళు కనుక రిజర్వేషన్ ఇచ్చారు అంటే అది రిజర్వేషన్, ఆ గ్రూప్స్ ఈరోజు ఎవరు పవర్లో ఉండాలి, ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు ముఖ్యమంత్రి కాకూడదు, ఎవరు ప్రధానమంత్రి కావాలి. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి కావడానికి కారణాలు ఏంటి, అతను ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇప్పుడు ఆ అది క్లాస్ డిస్కషన్ అనేది తక్కువైపోయింది భారతదేశంలో. ఎందుకంటే చాలామంది మాట్లాడేది ఏంటంటే, ఈ వర్గవాదంలో కులాన్ని విస్మరించారు కాబట్టి ఈరోజు ఈ కుల శక్తులంతా కలిసి మోడీ లాంటి వారు చేశారు ప్రధానమంత్రి అనేది చెప్తా ఉంటారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ యొక్క డిస్క్రిమినేషన్, ఈ యొక్క రిజర్వేషన్స్ అనేటివి చాలా ప్రధానంగా మనకు ఒక శక్తి, పాలిటిక్స్ ఎట్లా సమాజాన్ని మారుస్తాయి, ఎట్లాంటి వర్గీకరణకు దారితీస్తాయి అనేది ఇది ఈ యొక్క రిజర్వేషన్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సాపేక్షంగా విస్తరించిన లక్షణం, ఎందుకంటే ఇది పాత్రలో ప్రత్యేకమైనది కాదు. సమాజంలో ఉన్నత హోదా కలిగిన సమూహము లేదా ఎక్కువ సంపదను అనుభవిస్తున్న సమూహం కూడా సమాజంలో మరింత అధికారాన్ని వినియోగించుకోవడం ఎల్లప్పుడూ సాధ్యమే. అంటే ఈ కులమే మనకు పొలిటికల్ పవర్గా ఏర్పడుతుంది. మనకు ఈ క్లాస్లో, ఈ క్యాస్ట్లో ఎవరైతే డామినేట్ చేస్తారో పాలిటిక్స్ కూడా వాళ్ళే డామినేట్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు బీజేపీ పార్టీ అనేది ఎందుకు డామినేట్ ఉంది అంటే, మీరు అడగొచ్చు సార్ ఆ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టే, అది పవర్లో ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. దాని ఉదాహరణ ట్రేడర్స్, ఎలీట్ క్లాసు, పెద్ద పెద్ద లాయర్లు, రియల్ ఎస్టేటర్స్, లేకపోతే ఇట్లా యూత్తో పాటుగా వాళ్ళ అండదండలు ఉన్నాయి. ఎస్పెషలీ మనకు ట్రేడింగ్ క్లాస్ అనేది అదానీ, అంబానీలు వాళ్ళ చుట్టూ వాళ్ళ పక్కన ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఎక్కువగా అధికారం 3 సార్లు అధికారంలోకి రావడం అనేది ఒక పెద్ద విషయం. అంటే వాళ్ళకి రకరకాల కారణాలు దానికి వేరే చెప్పాలి, అది వేరేగా మాట్లాడుకోవాలి మనం, కానీ ఇది జరిగిన విషయం. అంటే ఇక్కడ హోదా అనేది యొక్క రిజర్వేషన్స్, వీటి వల్ల మనకు క్లాస్, స్టేటస్, పవర్ అనేది ఈ రాజకీయాల వల్ల ఇట్లా మనకు రిజర్వేషన్స్, లేకపోతే అమెరికాలో బ్లాక్స్కు పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఉంది. దానివల్ల ఈ యొక్క సామాజికంగా ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ పవర్ మ్యాటర్స్, బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్, బ్లాక్ పవర్. ఇప్పుడు మనకు ఎన్నో మార్టిన్ లూథర్ కింగ్, ఎన్నో సాంస్కృతికమైనటువంటి వ్యవహారాలు వచ్చాయి. భారతదేశంలో కులము మరియు తరగతి, భారతదేశానికి వచ్చే వరకు ఏంటంటే కాస్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ కాస్ట్ పునాదుల మీదనే భారతదేశం మనకు ఉంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. అంటే కులం ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు పట్టణ ప్రాంతాలు కూడా ఉన్నాయనుకోండి, కానీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో ఈ కులం అనేది చాలా మనకు వేళ్ళానుకొని ఉంది అని చెప్పచ్చు. సామాజిక వర్గీకరణ పునాది వేసే సమాజంలో సాపేక్ష క్రమంలో సమూహాల ర్యాంకింగ్ యొక్క ప్రధాన నిర్ణయాధికారాలు, హోదా, సంపద మరియు అధికారం యొక్క సూత్రాలను మనం ఇప్పటికీ చర్చించాం.
కులము తరగతి అనేది సామాజిక స్థిరీకరణ సూత్రాలు. స్టేటస్కి నీ యొక్క కులం అనేది ఒక ప్రధానమైనటువంటి, నువ్వు ఏ కులంలో పుట్టావు అనే దాని మీద నీకు ఇచ్చే గౌరవం ఉంటుంది అనేది ఉంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుడితే నీకు ఒక స్టేటస్, దళిత కుటుంబంలో పుడితే నీకు ఒక రకమైనటువంటి స్టేటస్, వైశ్యంలో పుడితే ఇంకొక రకమైన, ఇట్లా రకరకాలైనటువంటివి ఉంటాయని అర్థం చేసుకోవాలి. మరోవైపు సమాజంలో సంపద సమూహాలు ర్యాంక్ చేయబడే సిద్ధాంతాన్ని ఆధారపడి ఉంటాయి. అంటే నీకు ఇచ్చే గౌరవం కానివ్వండి, నీకు ఇచ్చే మొత్తం ఆర్థికపరమైన అవకాశాలు, చదువుల అవకాశాలు బయటికి అందరికీ ఈక్వల్ అని చెప్పినా ఈ యొక్క ఉన్నత కులాల వరకు ఎక్కువగా ఉంటుంది అనేది, అంటే నీ కులాన్ని బట్టి ఇక్కడ భారతదేశంలో నీ గౌరవం ఉంటుంది అనేది బేసిక్గా ఇక్కడ. కులము మరియు సామాజిక వర్గీకరణ అంటే భారతదేశం లాంటి, ఇప్పుడు నేను చెప్పాను కదా, భారతీయ సాంప్రదాయ భారత సమాజం ప్రధానంగా కుల వర్గీకరణ ఆధారంగా నిర్వహించబడింది. కులం డేటా పనిచేసే చోట ఈ స్థిరీకరణ జరిగింది. కులం మరియు సామాజిక స్థిరీకరణ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు మరియు సంస్కృతి వంటి సామాజిక జీవితంలో అన్ని అంశాల్లో కేంద్ర సూత్రం. నువ్వు ఏ అంశం తీసుకున్నా కానీ కులం అనేది ఇప్పుడు మా ఫ్రెండ్ వేరెవర్ యు గో అని అవుట్ ఆఫ్ కవరేజ్ ఏది అని ఇట్లా ఈ కులం అనేది మనం ఏ రంగంలో పోయినా, మన సిటీకి వచ్చినా, మనం ఇల్లు తీసుకున్నా, మన చదువులో ఉన్నా ఏ రకంగా మనం వెంటాడిస్తుందని మన పర్సనల్ రవీంద్ర గారు ఒక నవల కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది. అంటే ఈ కులం మనం ఎక్కడ పోయినా వస్తూనే ఉంటుంది. జీలకర్ర శ్రీనివాస్ లాంటి కూడా అదే నుంచి రాస్తూ ఉంటారు. దీన్ని అర్థం చేసుకోవడానికి వర్ణం మరియు జాతి అనే వర్గీకరణకు సంబంధించిన ఫ్రమ్ ఆఫ్ ది రిఫరెన్సెస్ రెండవ సామాజిక హోదా క్రమంలో నిర్దేశించవచ్చు. సమూహాల మధ్య మనం తేడాను గుర్తించాలి. బ్రాహ్మణులు, పురోహితులు, క్షత్రియులు, యోధులు, వైశ్యులు, వ్యాపారులు, శూద్రులు, శ్రామిక వర్గాలు, తర్వాత ఐదవ వర్ణం పంచమం కూడా వర్గంలోకి వచ్చింది. అంటే పురోహితులు, యోధులు, వ్యాపారులు, శ్రామిక వర్గాలు, ఇట్లా ఈ యొక్క నువ్వు ఏ వర్గంలో పుట్టావు అనేది నీ యొక్క ఉనికిని, నీకు వచ్చే అవకాశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని అంబేద్కర్ గారు ఇంగ్లీష్ ప్రధానంగా ఈ యొక్క బౌద్ధ మతం రావాలి, బ్రాహ్మణుల ఆధిపత్యం అది చిరుకుపోవాలని ఆయన కులాంతర మతాలు చేసుకొని చెప్పడం జరిగింది. బౌద్ధ మతంలోకి మారిపోయి అతను కొన్ని వేల మందిని బౌద్ధ మతంలోకి మార్చాడు. ఇది భారతదేశంలో కులము మరియు సామాజిక స్థిరీకరణ ఏ రకంగా ఉందని చెప్పచ్చు. ఉంది అంటే భారతదేశంలో కుల వర్గాల జనాభా చాలా వైవిధ్యంగా ఉంది. 22 మైళ్ళ వ్యాసార్థం దాటి అజాతి సామాజిక వర్గాలు గుర్తించబడ్డాయి. అందువల్ల సామాజిక శాస్త్ర సూచన వర్ణం యొక్క ప్రాముఖ్యత, అలాగే ఎల్లప్పుడూ ప్రాంతీయ లేదా ఉప ప్రాంతీయ సమూహాలుగా వేల సంఖ్యలో ఉన్నాయి. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఇటీవల నిర్వహించిన భారతదేశ సర్వేలో 4635 కుల సంఘాలు ఉన్నాయని, కుల సంఘాలు వారు సమూహాల ఉనికిని నివేదించింది. దాదాపు అన్ని మత సమూహాల జాతి లక్షణం కలిగి ఉన్న విభజించిందని కూడా జాతులు స్థానిక మరియు ప్రాంతీయంగా కూడా ఉంటాయి. అంటే కొన్ని జాతులు కొన్ని ప్రాంతాలలో అది ప్రాంతీయ పరంగా ఉంటాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సామాజిక చలనశీలత రాజకీయ కన్నా అంశాలను ప్రవేశపెట్టింది. దాని వైవిధ్యంతో పెరుగుతూనే ఉంది. అంటే సోషల్ మొబిలిటీ, సామాజిక చలనశీలత కొన్ని కులాల్లో లేకుండా ఉన్నత కులాలలో ఎక్కువగా సామాజిక చలనశీలత ఉంటుంది. మా ఊళ్ళో వైశ్యులు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ అమెరికా పోయిన వాళ్ళు. అంటే సామాజిక చలనశీలత వాళ్ళకి ఎప్పుడో నుంచి ఉంది అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రాజ్యాంగంలో సామాజిక విద్యాపరంగా వెనుకబడిన ప్రయోజనాలను అందించాలని కోరికలు కూడా నిర్దేశించాయి. 2 కమిషన్లు వచ్చాయి. వెనుకబడిన తరగతి వర్గులు కల్కేకర్ కమిషన్, మండల్ కమిషన్ కూడా ఏర్పాటు చేసి కుల స్థిరీకరణ, ఆర్థిక రాజకీయ అంశాలను పాత్రను విస్మరించినందుకు విమర్శించబడ్డది. అంటే ఈ భారతదేశంలో ఈ స్థిరీకరణ ఏదైతే ఉందో, అంటే కలకాలం బాపునోళ్ళే ముఖ్యమంత్రులు స్థితి యొక్క సమూహ సాంప్రదాయంగా కుల హోదా యొక్క సమ్మేషన్ సూత్రంగా వర్ణించబడిన లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది. కాలుష్య, స్వచ్ఛత సోపాన క్రమంలో ఒక కులం యొక్క స్థితి తక్కువగా ఉంటే అది ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక స్థితిగతుల ప్రాప్యత కూడా తక్కువగా ఉంటుంది.
అటువంటి పరిస్థితుల్లో కులము మాట్లాడే పద్ధతి తరగతి యొక్క లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆ లక్షణాలు కాదు, నిర్వచనం ప్రకారం కులం ఒక క్లోజ్డ్ గ్రూప్, అంటే ఒక కాస్ట్ అనేది ఒక క్లోజ్డ్ గ్రూప్. దాని సభ్యత్వం పుట్టుకతో ఉంటుంది. ఒక మాది కుటుంబంలోనో, మాల కుటుంబంలోనో, ఒక ఒక యాదవ్ కుటుంబంలోనో, పద్మశాలి కుటుంబం పుడితే అది నీ పుట్టుకతోటే నీకు ఆ కులం యొక్క అది క్లోజ్డ్ గ్రూప్లో నీకు సభ్యత్వం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందువలన కులస్థితి ఆపాదించబడింది, ఆర్థిక సామాజిక చలనశీలత ద్వారా ఆపాదించబడినది. చలనశీలతతో వచ్చినటువంటి మనకు స్టేటస్ వేరు, ఇది వేరు అని అర్థం చేసుకోవాలి. మార్క్సిస్ట్ మరియు భావనలు భారతదేశం యొక్క వర్గ నిర్మాణం యొక్క విశ్లేషణ మార్క్సిస్ట్ పద్ధతిలో జరిగింది. అది గ్రామీణ భూస్వామ్య విధానమని కావచ్చు, సెమీ ఫ్యూడల్ వ్యవహారాలు కానీ, గ్రామీణ మరియు పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏ రకంగా ఇది మారింది అనేది కూడా మనం దీని మీద చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సేవా ఆధారిత ఆర్థిక వ్యవస్థ భారతదేశం రోజు రోజుకి ఒక సేవా రంగం వైపు అడుగువేస్తుందని చెప్పొచ్చు. ఇది మన వ్యవసాయము, ఆ తర్వాత పరిశ్రమలు, ఆ తర్వాత ఇప్పుడు ఒక సేవా ఆధారిత రంగంలోకి భారతదేశము చాలా ముందుకెళ్ళిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించడంలో, అది ఐటీ సేవలైనా, పారిశ్రామిక సేవలైనా, లేకుంటే మనకు వ్యవసాయ సేవలైనా కానీ, ఇది భారతదేశం అనేది చాలా ముఖ్యంగా సేవా రంగంలో దాన్ని దూసుకెళ్ళిపోతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సామాజిక పరిణామం కలిగి ఉండవచ్చు. భారతదేశంలో నిపత్రాలు వర్గాల మధ్య ఎక్కువగా పట్టణీకరణ, వలసల ప్రభావం ప్రేరేపించే అవకాశం ఉన్న కొత్త ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తున్న కారణంగా కులాధారంగా రాజకీయ సమీకరణ మరియు రాజకీయ సామాజిక శక్తి నిర్మాణ స్థాయి యొక్క కొత్త సూత్రాలను దారితీస్తుంది. అంటే ఈ సేవా ఆధారిత రంగాలు అనేటివి ఈరోజు పూర్తిగా భారతదేశాన్ని యొక్క ముఖ చిత్రాన్ని మారుస్తున్నాయి. ఇవి రోజు రోజుకి 50% ఈరోజు సేవా రంగం ఉంది. మన జాతీయ ఉత్పత్తిలో 20% మాత్రమే అభివృద్ధి ఉందని అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనం ఈ యొక్క పాఠాన్ని అంటే మొత్తంగా సామాజిక వర్గీకరణ అనేది మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. దాంతో పాటుగా ప్రైమరీగా జరిగినటువంటి వర్గీకరణ వేరు, ఆ తర్వాత వచ్చినటువంటి వర్గీకరణ వేరు. ఉత్పత్తి యొక్క సాంకేతికత పెరిగిన కొద్దీ మన సిల్క్ పెరిగి ఈరోజు పెద్ద పెద్ద సైంటిస్టులు కావడానికి గల కారణం ఏంటంటే ఈ సాంకేతికత, ప్రొడక్టివ్ టెక్నాలజీ ఆఫ్ ప్రొడక్షన్ హెస్ చేంజ్డ్. కాబట్టి మనకి ఈ యొక్క వర్గీకరణ చాలా ఎక్కువగా ఉంది. పెద్ద డాక్టర్ ఉందనుకోండి, హార్ట్ డాక్టర్ ఉంటే మనకు స్పెషలైజేషన్ ఉంటే మనకి ఎక్కువగా మనకి అవకాశము, ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే టెక్నాలజికల్ ప్రొడక్షన్స్ ఇదంతా. గుండెని తీసి గుండె నేయాలనుకోండి, అప్పుడు మొత్తం టెక్నాలజీ ఉంటుంది, దాని ఎక్స్పర్టైజ్ కావాలి, దానివల్ల అతనికి ఎక్కువ గౌరవం ఉంటుంది. అంటే ఈ స్థిరీకరణ అనేది ఇట్లా జరుగుతుంది. ఈ రకంగా నర్సుకు ఉండకపోవచ్చు అంత గౌరవం ఒక డాక్టర్కు. ఈ రకంగా మనకు స్థిరీకరణ ఉంటుందని చెప్తూ మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.